అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరి ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ దేనికొస్తుందో తెలుసా? గీజర్‌కి. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి కట్టడానికి కష్టపడే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం అయితే చెప్తున్నాను. సో చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళైతే ఉంటారు. సో వచ్చే వర్షాకాలంలో అందరికీ వేడి నీళ్ళతో అయితే చాలా ఎక్కువ పని ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ప్రతిసారి గ్యాస్ మీద పెడితే గ్యాస్ చాలా ఖర్చు అవుతుంది. అలా అని చెప్పేసి పాతవి ఇన్‌స్టంట్ గీజర్లు వాడుతూ ఉంటే గనక అవి చాలా ఎక్కువ కరెంట్ బిల్ అయితే తీసుకుంటున్నాయి. సో ఒకసారి ఎవరైనా సరే గీజర్ మార్చాలి అనుకుంటే గనక ఒకసారి దీని వైపు అయితే చూడండి. ఎందుకంటే ఇప్పుడు యూనిట్ రేట్లు ఎంతలా పెరిగిపోయినాయి మీ అందరికీ కూడా బాగా తెలుసు. సో దీన్ని నేను ఎక్కువ స్టడీ చేయకపోవచ్చు. బట్ దీన్ని నేను ఇన్‌స్టలేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు దీనికి ఇచ్చిన ఫీచర్స్ కానీ, ఇది ఎంతసేపులో హీట్ అవుతుంది, ఇది ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది, ఇవన్నీ చూస్తే నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. సో కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు గీజర్ మార్చాలి అనుకుంటే తక్కువ కరెంట్ బిల్తో ఎక్కువ వాటర్ తొందరగా హీట్ అయ్యే గీజర్ అయితే ఇది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక కింద కామెంట్లో అడగండి. నేనైతే వీటి గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.